గత 3 పర్యాయాలు బీజీటీ సిరీస్ కోల్పోయిన ఆసీస్ జట్టు ఈసారి మాత్రం ఎలా అయినా గెలిచి తీరుతామని ఈ సిరీస్ ప్రారంభానికి ముందే సవాల్ విసిరింది. మొత్తానికి కంగారులో అన్నంత పని చేశారు. ఈ సిరీస్ 3-1తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ దక్కించుకుంది. ముఖ్యంగా డిసైడర్ మ్యాచ్లో కీలక సమయంలో జట్టుకి బుమ్రా దూరమవడంతో జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. జట్టులో మిగతా ఫాస్ట్ బౌలర్లు పూర్ లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేసి ఆసీస్కి గెలుపుని గిఫ్ట్గా ఇచ్చారు. 10 ఏళ్ల తర్వాత బీజీటీ సిరీస్ దక్కించుకోవడంపై ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సిరీస్ గెలుపు ఒక కలలాగా నమ్మశక్యం కాని విధంగా ఉంది. మేము ముందుగా చెప్పినట్లు ఈరోజు మ్యాచ్ గెలిచి బీజీటీ సిరీస్ కైవసం చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. అదే సమయంలో WTC కూడా మేము క్వాలిఫై అయ్యాము. అది మాకు డబుల్ జోష్ ఇచ్చింది. మా జట్టులో చాలా మందికి బోర్డర్ గవాస్కర్ గెలిచిన అనుభవం లేదు. ఇప్పుడు అది నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే మాకు ఇది అంత సులభంగా దక్కలేదు. ఇందులో మా జట్టు కృషి ఎంతైనా ఉంది. ముఖ్యంగా హాజెల్వుడ్ జట్టుకు దూరమైన సమయంలో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన బొలాండ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఇండియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. వారిని బ్యాటింగ్ చేయనీయకుండా అడ్డుగోడలా నిలిచాడు. అతడొక్కడే కాదు, అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. ముఖ్యంగా అరంగేట్రం చేసిన ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. అందుకే ఈ విజయం సాధ్యపడింది. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్పుకోవాలి. కీలకమైన 5వ టెస్ట్లో టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా కూడా జట్టుకి దూరం అవ్వడం మాకు కొద్దిగా కలిసి వచ్చింది. ఒకవేళ బుమ్రా జట్టులో ఉండి ఉంటే అది తప్పకుండా మాపై ప్రభావం చూపేది. మా బ్యాటర్లు కొద్దిగా ఇబ్బంది పడేవారు. అయితే అతడు జట్టులో లేకపోవడంతో మా నుండి ఒత్తిడి టీమిండియాకి షిఫ్ట్ అయింది. ఏది ఏమైనా మా జట్టు సమిష్టి కృషి వల్లే మేము ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాము. ఇక WTC ఫైనల్లో కూడా ఇదే తరహా ప్రదర్శన చేసి మరో టైటిల్ కూడా దక్కించుకుంటామని కమెంట్స్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.